నమస్తే, నా పేరు డాక్టర్ నవీన్ చెట్టుపల్లి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, శ్రావణి హాస్పిటల్స్ మాదాపూర్లో చిన్నపిల్లల వైద్య నిపుణులుగా ఉన్నాను నేను. పేరెంట్స్ ఫీవర్ రాగానే యాంటీబయాటిక్ వేస్తే తగ్గిపోతుందా డాక్టర్ గారు, లేదా ఇంతకుముందు మాకు డాక్టర్ గారు ఫీవర్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్ ఇచ్చారు, అందుకే ఈసారి కూడా ఫీవర్ వస్తే వెంటనే యాంటీబయాటిక్ వేసాము, త్వరగా తగ్గిపోతుందని యూజువల్గా మాకు చెప్తూ ఉంటారు. ఇది చాలా రాంగ్ నోషన్. యూజువల్గా జ్వరం ఉన్నప్పుడు యాంటీబయాటిక్ వేస్తే తగ్గడం అనేది ఈజ్ ఎ మిత్. జ్వరానికి యాంటీబయాటిక్కి రిలేషన్ అనేటువంటిది ఒక క్వాలిఫైడ్ డాక్టర్ చూసి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందని కన్ఫర్మ్ చేసి యాంటీబయాటిక్ కరెక్ట్ డోసేజ్, కరెక్ట్ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ యూజ్ చేసినప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్ రిజల్ట్స్ అనేది కరెక్ట్గా ఉంటాయి. అలా కాకుండా యాంటీబయాటిక్ అవసరం లేనప్పుడు, ఎస్పెషలీ వైరల్ ఫీవర్స్లో మోస్ట్ కామన్గా అన్నెసెసరీ డోసేజ్ కానీ ఓవర్ డోసేజెస్ కానీ రాంగ్ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ వాడినప్పుడు ఏమవుతుంది అంటే సైడ్ ఎఫెక్ట్సే ఎక్కువగా ఉంటాయి, ఇన్ఫ్యాక్ట్ ప్రాపర్ రిజల్ట్స్ కంటే కూడా. సో పేరెంట్స్ ఎప్పుడు కూడా జ్వరం అనగానే యాంటీబయాటిక్స్ ఇవ్వడము, యాంటీబయాటిక్స్ ఇస్తే త్వరగా ఫీవర్ తగ్గిపోతుంది అనుకునేటువంటి ఫాల్స్ నోషన్ తీసేసి ఓన్లీ అన్ ఎక్స్పర్ట్ అడ్వైస్, క్వాలిఫైడ్ పీడియాట్రిషియన్, మీ పీడియాట్రిషియన్ చెప్పిన తర్వాత మాత్రమే యాంటీబయాటిక్ అనేటువంటిది పిల్లలకి వేయాల్సి ఉంటుంది.